వేణుగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఈరోజు కూర్మావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం దాతల సహకారంతో ఒక 700 నుంచి 800 మంది వరకు అన్న వితరణ జరగడం ఇప్పుడే ప్రారంభమైంది. మీరు కనుక చూస్తే భక్తులందరూ కూడా క్యూ లైన్లో నీట్గా వచ్చి భోజనం చేస్తానికి వచ్చారు. ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే రేపు మనకి జగన్నాథ స్వామి వారు వరాహ అవతారంలో, ఎల్లుండి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల భక్తులందరూ కూడా నా మనవి ఏంటంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. స్వామివారి కృపకు పాత్రలు కావాలని నాకు నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాపరాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. రథయాత్ర మహోత్సవంలో భాగంగా రెండవ రోజైనటువంటి ఈ రోజున శ్రీ జగన్నాథ స్వామి వారు కూర్మావతార రూపుడై దర్శనిస్తున్నారు. ఈ రోజున విశేషంగా ఈ కూర్మావతారంలో స్వామివారి విశిష్టత ఏంటంటే ఎప్పుడూ శ్రీహరి అవతారాలు ఎందుకు ఎత్తాడంటే లోక సంరక్షణార్థం, దేవతలకు ఆపదలు కలిగినప్పుడు వేద సంరక్షణ చేయడానికి, గో సంపదను రక్షించుకోవడానికి, గో సంరక్షణ చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నశింప చేయడానికి శ్రీహరి అవతారాలు ఎత్తూ ఉంటారు. అందులో రెండవ రోజు ఈ రోజు స్వామివారు కూర్మావతారంలో దర్శనిస్తున్నారు. ముఖ్యంగా దేవేంద్రుడు దేవలోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన సురాపానం చేసి విహారంలో ఉంటుండగా దూర్వాస మహాముని తారసపడినప్పుడు దూర్వాస మహాముని దేవేంద్రుడుకు ఒక మాలను సమర్పిస్తారు. ఆ సమర్పించిన మాలని ఆ మత్తులో ఉండి ఆయన విసిరివేయడం జరుగుతుంది. దానికి దూర్వాస మహాముని ఆగ్రహంతో శపిస్తారు. ఆ శాపం వలన రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది దేవేంద్రుడు. దీన్ని దేవతలందరూ కూడా ఆందోళన చెంది అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఆయన జగన్మోహని అవతారంలో రావటం, దేవతల సంరక్షణార్థమై మందరగిరి పర్వతాన్ని క్షీరసాగర మదం, వాసికైన సర్పంతో క్షీరసాగర మదం చేస్తుండగా పాలసముద్రంలో ఆ క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు దేవదానవులు ఇద్దరు కూడా చేస్తున్నప్పుడు అందరూ కూడా అమృతం కోసం పోటీ పడుతూ ఉంటారు. ఆ సందర్భంలో మందరగిరి పర్వతం అడుగుకి వెళ్ళిపోతుంటే సముద్రంలో కిందకి శ్రీహరి కూర్మావతార రూపుడే ఆ మందర పర్వతాన్ని పైకి లేపి మందర పర్వతం చిలుకుతుండగా క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అందులో నుంచి ఉద్భవించినవే కల్పవృక్షము, గజేంద్రుడు, అశ్వము, శ్రీ మహాలక్ష్మీదేవి, ధన్వంతరి, వీళ్ళందరూ కూడా అందులో నుంచి ఉద్భవించిన వాళ్ళే. అందులో అమృతాన్ని చిలికేటప్పుడు దేవతలు రాక్షసులు పోటీ పడుతూ ఉండగా దేవతలకు అమృతం అందించడం కోసం జగన్మోహని రూపంలో స్వామివారు దేవతలకు అందించడం జరుగుతుంది. ఇది చూసినటువంటి రాహుకేతువులు వాళ్ళందరూ కూడా దేవతలకు ఎలాగా చెప్పారని చెప్పగానే రాహుకేతువులు వెళ్తుండగా వాళ్ళకి విష్ణు చక్రంతో వధించగా వాళ్లే మండం తలకాయగా వేరైపోయి రాహుకేతులుగా మన నవగ్రహాల్లో చేపడుతూ ఉంటారు వాళ్ళే. అలాంటి సందర్భంలో దేవతలను రక్షించి రాక్షసులను సంహరించి క్షీరసాగర మదనం ద్వారా శ్రీకూర్ముడు క్షీరసాగర మదన పర్వతాన్ని ఎత్తి లోక సంరక్షణార్థమై శ్రీ స్వామివారి కూర్మావతారంలో దర్శనిస్తున్నారు.